హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 141 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 61. ప్రసవం చేయడం వలన స్కాల్ప్ ఉబ్బడం మరియు వాపు లాంటివి రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 కాపుట్ సెక్స్ డేనియం. క్వశ్చన్ నెంబర్ 62. ప్రసవ పద్ధతిలో నవజాత శిశువుకు పెరియాస్టియం మరియు ప్లాంట్ పుర్రె ఎముకల మధ్య రక్తం చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ సెఫలోహెమటమా. క్వశ్చన్ నెంబర్ 63. నవజాత శిశువులో లోసెట్ చెవులు దేనికి చిహ్నం? ఆన్సర్ 1 మానసిక వికలాంగులు. క్వశ్చన్ నెంబర్ 64. బిడ్డ పుట్టిన 24 గంటల లోపల జిగటగా పసుపు పచ్చ రంగులో మలమును విసర్జించిన దానిని ఏమంటారు? ఆన్సర్ 2 మెకోనియం. క్వశ్చన్ నెంబర్ 65. బొడ్డుతాడు ఎన్ని రోజులకు విడిపోతుంది? ఆన్సర్ 4 6 నుంచి 10 రోజులు. క్వశ్చన్ నెంబర్ 66. నవజాత శిశువుల్లో అన్ని పదార్థాలు శ్వాసనాళంలోకి వచ్చినప్పుడు ఏ రిఫ్లెక్స్ని గమనిస్తారు? ఆన్సర్ 1 సిగ్నిజింగ్ మరియు కాఫింగ్ రిఫ్లెక్స్. క్వశ్చన్ నెంబర్ 67. పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? ఆన్సర్ 5 శ్వాస క్రియ వ్యవస్థను స్థాపించడం లేదా నెలకొల్పడం, వెచ్చదనాన్ని కల్పించడం, తల్లిపాలు ఇప్పించడం, అంటులు మరియు దెబ్బ తగలడం నుండి బిడ్డను కాపాడడం. 5 క్వశ్చన్ నెంబర్ 68. నవజాత శిశువులు ప్రసవ పద్ధతిలో తలకు మరియు స్కాల్ప్కు గాయం వల్ల ఈ క్రింది వాటిలో ఏది వచ్చును? ఆన్సర్ 4 5 క్యాపుట్ సెక్స్ డేనియం, సెఫలోహెమటమా, రక్తస్రావం. 5 క్వశ్చన్ నెంబర్ 69. ప్రసవ పద్ధతిలో 7 క్రేనియల్ నరం దెబ్బ తినడం వల్ల పిల్లల్లో ఏ పక్షవాతం ఏర్పడుతుంది? ఆన్సర్ 1 ఫేషియల్ పెరాలసిస్ మరియు బెల్స్ పాలీస్. క్వశ్చన్ నెంబర్ 70. ప్రసవ పద్ధతిలో శిశువు దెబ్బ తగలడం వల్ల ఏ పాలసీ ఏర్పడుతుంది? ఆన్సర్ 2 బ్రాంకాయిల్ పాలసీ. క్వశ్చన్ నెంబర్ 71. ప్రసవ సమయంలో ఫీనిక్స్ నర్వ్ దెబ్బ తగిలిన బిడ్డ ఏ సమస్యతో బాధపడతాడు? ఆన్సర్ 3 శ్వాస సరిగా తీసుకోలేకపోవటం. క్వశ్చన్ నెంబర్ 72. పుట్టిన మొదటి 2 రోజుల్లో శరీరం అంతటా పాలిపోయిన పసుపు లేదా తెలుపు పొక్కులు లేదా బొడుపులుగా ఉన్న ఎర్ర మచ్చలు కలిగి ఉండిన దాన్ని ఏమంటారు? ఆన్సర్ 4 న్యూ బర్న్ ర్యాష్. క్వశ్చన్ నెంబర్ 73. క్యాండిడియస్ని మరొక విధంగా ఏమంటారు? ఆన్సర్ 3 మెనిలీసియస్. క్వశ్చన్ నెంబర్ 74. క్యాండిడియస్కు కారణం గల కారకం ఏది? ఆన్సర్ 4 క్యాండిడా ఆల్బికన్స్.
క్వశ్చన్ నంబర్ 75. క్యాండిడిస్ అంటూ నోటిలో వచ్చు దాన్ని ఏమంటారు? ఆన్సర్ 3 ఓరల్ క్యాండిడియస్. క్వశ్చన్ నంబర్ 76. నోటిలో నాలుక మీద క్యాండిడ్ అంటు వ్యాధి వల్ల తెల్లని పూతలాగా ఏర్పడే దాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 నోటిపూత. క్వశ్చన్ నంబర్ 77. పుట్టినప్పుడు వచ్చు మచ్చలు ఎన్ని రకాలుగా విభజిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ వాస్కులర్ మాల్ ఫోమేషన్, క్యాపిలరీ హిమంజియోమన్స్, మిక్స్డ్ హిమంజియోమన్స్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 78. పుట్టుమచ్చలు ఉపయోగమైన అవరోధాలలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ 3 ఫార్ట్మిన్ స్టైన్. నర్వస్ ఫ్లామెన్స్. క్వశ్చన్ నంబర్ 79. ఎక్కువ ప్రమాదం గల శిశువు పుట్టుటకు కారణం? ఆన్సర్ 4 పైవన్నీ. బరువు తక్కువగా ఉండడము, నెలలు నిండకుండా పుట్టడం, గర్భసంచిలో బిడ్డ పెరుగుదల లోపించటం. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 80. 37 వారాలు నిండకుండా పుట్టే నవజాత శిశువును ఏమంటారు? ఆన్సర్ 4 నెలలు నిండకుండా పుట్టిన శిశువు. క్వశ్చన్ నంబర్ 81. 38 వారాలు మొదట మరియు 42 వారాల్లోపు పుట్టే నవజాత శిశువును ఏమంటారు? ఆన్సర్ 3 నెలలు నిండిన శిశువు. క్వశ్చన్ నంబర్ 82. 42 వారాలు దాటిన తర్వాత పుట్టే శిశువును ఏమంటారు? ఆన్సర్ 2 నెలలు దాటిపోయిన పుట్టే శిశువు. క్వశ్చన్ నంబర్ 83. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ యొక్క ఉష్ణోగ్రతను ఎలా నియంత్రిస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. ఇంక్యుబేటర్ ద్వారా, రేడియేటర్స్ ద్వారా, వార్మర్స్ ద్వారా. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 84. ఎక్కువ ప్రమాదకరమైన శిశువుకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. శ్వాస వ్యవస్థకు అవలంబన కల్పించడం, వెచ్చదనాన్ని కల్పించడం, అంటు నుండి కాపాడటం, ద్రవాహారం అందించటం, పోషకాహారం కల్పించడం, చర్మం పరిరక్షణ మరియు మందులను సకాలంలో అందించటం. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 85. నెలలు నిండని శిశువు పుట్టడానికి కారణాలు? ఆన్సర్ 4 పైవన్నీ. తల్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం, గర్భకాల సమస్యలు. శిశు కారణాలు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 86. బిలిరుబిన్ శాతం రక్తంలో ఎక్కువ ఉండడం వల్ల వచ్చే వ్యాధి? ఆన్సర్ 2 కామెర్లు ఇక్టరస్ లేక హైపర్ బిలిరుబినిమియా. క్వశ్చన్ నంబర్ 87. ఊపిరితిత్తులు సమృద్ధిలో లోపం ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.